ఇంతకుముందు మీతో మనవి చేసినట్టుగా ఈ సంస్మరణ సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు విచ్చేసినటువంటి పలువురు పెద్దలు మన మధ్య ఉన్నారు. సినిమా రంగానికి సంబంధించినటువంటి దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు, అలాగే సుప్రసిద్ధ నిర్మాత శ్రీ అశ్విని దత్ గారు, దర్శకులు శ్రీ సురేష్ బాబు గారు, అలాగే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, అలాగే కేఎల్ నారాయణ గారు, అక్కడ మా బోయిపాటి సీను గారు సుప్రసిద్ధ దర్శకులు, ఒక లెజెండ్, అఖండ విజయాలు ఎన్నో సాధించినటువంటి సుప్రసిద్ధ దర్శకులు బోయిపాటి సీను గారు, అలాగే నేషనల్ మీడియాకు చెందినటువంటి పెద్దలు కూడా వెనుక వరుసలో చాలా మంది విచ్చేసి ఉన్నారు. వారికి కూడాను సభాముఖంగా హార్దిక స్వాగతం పలుకుతున్నాం. ఈ పెద్దలందరి యొక్క సమక్షంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు విచ్చేసిన తర్వాత అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఒక ఫోటో ఎగ్జిబిషన్ ని ఆవిష్కరిస్తూ దాన్ని చూసుకుంటూ వేదిక వద్దకు వస్తారు. ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తాం. ఆ తర్వాత పెద్దల యొక్క స్పందన ఉంటుంది. వారి మనసులోని మాటల్ని ఆవిష్కృతం చేస్తారు. రామోజీరావు గారితో వారికి ఉండేటువంటి అనుబంధాలని పంచుకుంటారనేటువంటి మాటను మీతో మనవి చేసుకుంటూ, సాంస్కృతిక కదంబంలో మీకు మనవి చేసినట్టుగా శ్రీ రమణమూర్తి గారు మన దుర్గా మల్లికార్జున స్వామి వారి యొక్క ఆలయంలో వేద పండితులుగా ఉన్నారు. వారు ఒక 5 నిమిషాల వ్యవధి మాత్రమే తీసుకొని భగవద్గీత విశేషాలను మనకు మనవి చేస్తారు. ఆ తర్వాత లక్ష్మీ నరసింహ బృందం వారి యొక్క పాటలు కూడా ఉంటాయి. మరొక వైలిన్ వాద్య విశేషం కూడా ఉందని గుర్తు చేస్తూ ఇప్పుడు భగవద్గీత శ్రీ రమణమూర్తి గారిచే. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ యవనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యవనియందు దిందు పరమేశ్వరుండెవడు మూల కారణమివండనాది మధ్యలయుండెవడు సర్వము తానైన వాడెవ్వడు వానినాత్మభవునీశ్వరునే శరణు విడెన్ నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర ముఖ్యతి వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణానన్యాని సంయాతి నివాని దేహి నకాంక్షే విజయం కృష్ణ నైనం ఛందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహారార్థే నత్వం శోచితుమర్హసి హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వితరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే
ध्यायतो विषयान् पुंसः संगस्तेषु उपजायते संगात् संजायते कामः कामात् क्रोधोऽभिजायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशा बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति एषा ब्राह्मी स्थितः पार्थ नैनां प्राप्य विमुह्यति स्थित्वा स्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति लोकेऽस्मिन् विविधा निष्ठा पुरा प्रोक्ता मयानघा ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनाम् अन्नात् भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः यज्ञात् भवति पर्जन्यो यज्ञः कर्म समुद्भवः एवं प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः अघायुरिन्द्रियारामो मोघं पार्थ सजीवति यद्यदाचरति श्रेष्ठः तत्तदेवेतरो जनः स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते मयि सर्वाणि कर्माणि सन्न्यस्याध्यात्मचेतसा निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनिष्ठितात् स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः धूमेनाव्रियते वह्निः यथादर्शो मलेन च यथोल्बेनावृतो गर्भः तथा तेनेदमावृतम् यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे वितरागभयक्रोधा मन्मया मामुपाश्रिताः बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः ये यथा मां प्रपद्यन्ते तां तथैव भजाम्यहम् मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पंडितं बुधाः ब्रह्मार्पणं ब्रह्मविः ब्रह्माग्नौ ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्म समाधिना श्रद्धावान् लभते ज्ञानं तत्सरत्संयमीन्द्रियः ज्ञानं लब्ध्वा परं शान्तिम् अचिरेणाधिगच्छति सन्न्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ तयोस्तु कर्मसन्न्यासात् कर्मयोगो विशिष्यते ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा ज्ञानेन तु तदज्ञानं येषां नाश्रितमात्मनः तेषामादित्यवत् ज्ञानं प्रकाशयति तत्परम् विद्या विनयसम्पन्ने ब्राह्मणे गविहस्तिनि सुनिचैव स्वपाके च पंडिताः समदर्शनः शक्नोति हैव यः सोढुं
प्राक्शरीरविमोक्षणात् कामक्रोधोद्भवं वेगं सयुक्तः सुखी नरः यतीन्द्रियमनोबुद्धिः मुनिर्मोक्षपरायणः विगतेच्छा भयक्रोधो यः सदा मुक्त एव सः भोक्तारं यज्ञतपसाम् सर्वलोकमहेश्वरं सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति यः सन्न्यासमिति प्राहुः योगन्तं विद्धि पाण्डव न ह्यसन्न्यस्तसङ्कल्पो योगी भवति कश्चन युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः यथा दीपो निवातस्थो नेङ्गते सोममा स्मृताः सोपमा स्मृता योगिनो यतचित्तस्य युञ्जते योगमात्मनः सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः असंशयं महाबाहो मोहनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येन च गृह्यते योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो मां समे युक्ततमो मतः ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति शांति। సాంస్కృతిక కదంబంలో ఆ తరువాత ఒక సంగీత విభావరి కూడా ఉండబోతోంది. 5 అక్షరాల పేరు తెలుగు మీడియాకి పంచాక్షరిగా మారింది. రామోజీ రావు. 56 అక్షరాల వర్ణమాల ఆయన జర్నలిజం విలువల్లో వర్ణాల వెల్లువయ్యింది. తెలుగుకి వెలుగులు అద్ది ఉషోదయ కిరణాల పసిడి వర్ణాల్లో మురిసిపోయింది. భావితరం పాత్రికేయులకి మార్గదర్శిగా నిలిచింది. ప్రతికూల పరిస్థితుల్ని సైతం ఎదిరించి సానుకూలంగా మార్చుకుని స్వప్నాలని సాకారం చేసుకుని అక్షరముని. మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన మనకి ఎంతో గొప్ప ఇన్స్పిరేషన్ అని సందర్భంగా ఈరోజు ఆయన సంస్మరణ సభకి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతున్నాం. మిత్రులు, ఆత్మీయులు, పాత్రికేయ మిత్రులు, అలాగే సినీ ప్రముఖులు ఎంతో మంది ఈరోజు ఆప్యాయంగా ఈరోజు కార్యక్రమానికి వచ్చారు. నేషనల్ మీడియాకి సంబంధించిన పెద్దలు కూడా మన మధ్య ఉన్నారు. A multifaceted luminary whose brilliance had no parallel. He hailed from an agrarian family and went on to make a mark in diverse worlds: cinema, entertainment, media, agriculture, education, and governance. What remained common during his entire life journey was his humility and connect with the grassroots. These traits endeared him to a broad spectrum of people. శ్రీ రామోజీ రావు గారు. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా, ఎన్ని విధాల మనం ఆలోచించినా ఒక గొప్ప స్ఫూర్తి అని ఈ జనరేషన్కి, అలాగే జెన్జీస్కి, రాబోయే జనరేషన్కి తప్పకుండా ఆయన మనల్ని స్ఫూర్తి ఇస్తూనే ఉంటారు. మరి ఈ సందర్భంగా మరొక సాంస్కృతిక కదంబంతో లక్ష్మీనారాయణ గారి బృందం. वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे। वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे। पर दुखी उपकार करे तो ही
जिह्वा